యేసుప్రభు గారు లేచింది ఏంతో లేచారు చెప్పండి? అక్షయ శరీరం. అక్షయ శరీరం అంటే సమాధిలో లేదు కదా, బాడీ సమాధిలో లేదు. ఇందాక మనం చూసుకున్న తలుపులు వేసినట్టుగా ఉన్నాయి, లోపలికి వచ్చేసాడు. మరొకప్పుడు శరీరం, సిలువ మీద ఉన్న శరీరం తలుపు కొట్టాలి, టక్ టక్ టక్, మరి ఎవరన్నా లోపల తలుపు లోపలికి వస్తానని. మరి ఇప్పుడున్న దేహం తలుపులు వేసినట్టుగా లోపలికి వచ్చేసారంటే ఆయన ఒక సూపర్ బాడీ. ఈ బాడీని ఎవరిచ్చారు? 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం అండి, మొదటి వచనమండి. భూమి మీద మన గుడారమైన నివాసం శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసం పరలోకమందు మనకున్నదని మనము ఎరుగుదము. అంటే ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, మనందరికీ బాడీలు ఎక్కడున్నాయన్నమాట? పరలోకంలో దేవుడు మీకు సూట్లు తయారు చేస్తున్నాడు. కనుక యేసుక్రీస్తు వారికి వచ్చిన దేహం ఏదైతే ఉందో అది తండ్రి ఇచ్చాడు. నాన్న ఎంత గొప్ప బాడీ ఏంటి నాన్న, పాతాళం నుంచి వచ్చిందంతే ఆత్మ, లోన చూస్తే బాడీ లేదు, 3 ఆకాశం నుంచి కదా వచ్చాడు యేసు ప్రభు. మరి ఇంత గొప్ప బాడీ ఇచ్చిన ఆ దేవునికి కృతజ్ఞత, దేవుని పట్ల, అందులో కొడుకుగా యేసు ప్రభుకి ఎంత వినయం, ఎంత విధేయత అంటే, అబ్బాబ్బా దేవుడు అంటే, తండ్రి అంటే ఆయనకున్నంత గౌరవం ఇంకా లోకంలో ఎవరు ఉండదని. ఆ తండ్రి మా నాయన, ఆయనే సమస్తం, ఆయన తప్ప వేరే ప్రపంచం యేసు ప్రభుకి లేదు. నేనేమి గొప్పవాడు కాదు, నా అంతా నేనేం చెప్పట్లేదు, నేనేం చెప్పినా నేనేం చేసినా అంతా నా తండ్రిదే, మా నాన్నగారిదే అని ప్రతిసారి తన తండ్రి గురించే మాట్లాడతాడు ఆయన. అంటే తండ్రిని ఎంత ప్రేమిస్తున్నాడు ఆయన, తండ్రిని ఎంత గౌరవిస్తున్నాడు ఆయన. అంత పరిశుద్ధుడు పరలోకమందున్న తన గొప్ప తండ్రి దగ్గరకు లేవగానే ముందు ఎవరు కనబడాలనుకుంటాడు? బయటకు వచ్చాడంతే, బాడీలో రాగానే ఇవి కాసుకొని కూర్చుంది బయట. ఎవరు? మగ్దలేని మరియా. చూడగానే అంటే గౌరవం కదండి, గౌరవం. ఏ పాదాల మీద పడిపోవడం, ఏదో ముట్టుకోవడానికి దగ్గర రాబోతుంది. రాగానే అమ్మమ్మ తల్లి నువ్వు దగ్గర రాగు, ఆగు ఆగు, నేను ముందు మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు ఎవరు ప్రిఫరెన్స్ ఇచ్చారు ఆయన? ఎందుకు ముట్టుకోతానంటే, ముందు ఈ శరీరాన్ని ఇచ్చిన తండ్రి గారి దగ్గర నేను హాజరు వేయించుకోవాలి. చాలా కాలం తర్వాత, అప్పటికి ఇంచుమించు 33 సంవత్సరాలు అయిపోయింది తండ్రిని చూసి. ఏమండి 33 సంవత్సరాలు డాడీ మీకోసం, నేను అసలుకే మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఉండలేను, కానీ మీరేమో నన్ను పంపించారు కిందకి. కానీ తండ్రి మనసు అంటే ఇప్పుడు మీకు చెప్తాను. యేసు ప్రభు ఇంకా కౌగిలించుకోవడానికి వెళ్ళక ముందు గేట్ దగ్గర ఈయన తండ్రి రెడీగా ఉంటాడు, మేడ మీద పడిపోయి ముద్దు పెట్టేసుకోవడానికి. ఇది ఎవరి మనసు అని యేసు ప్రభు చెప్పాడు? తండ్రి మనసు అని చెప్పాడు కదా. తప్పుపోయి చెడు పనులు చేసి తిరిగి వస్తున్న కొడుకుని ఎదురు చూసి పరిగెత్తుకుని వెళ్ళి మేడ మీద పడి ముద్దు పెట్టుకుని ఎంత గొప్ప సంబరం తండ్రి చేస్తే, పరలోకపు తండ్రికి ఇంకెంత ఉంటుంది చెప్పండి. అందులో యేసుప్రభు తప్పు పని చేసి వచ్చారేంటి? ఒక మహా కార్యక్రమాన్ని భూమి మీద చేసి తన పిల్లలందరినీ తన దగ్గర రావడానికి ప్రాణమిచ్చి విజయోత్సవంతో తిరిగి వస్తుంటే పరలోకం అంతా ఎంత పండుగ ఉంటుంది చెప్పండి. కనుక ఇవన్నీ కూడా అనుభూతిని బట్టి పొందేవి, తండ్రి మనస్సును బట్టి మనం అర్థం చేసుకోగలిగేవి. కాబట్టి యేసుప్రభు ఈ బాడీతో వెళ్ళి ముందు ఎవరిని కౌగిలించుకోవడానికి కూడా చెప్పండి, నాన్నగారు అని వెంటనే వెళ్ళిపోయి పట్టేసుకుంటాడండి. మనకు కనబడేది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తండ్రికి యేసుప్రభు వారు ఇచ్చిన ప్రాధాన్యత.